హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ అందరూ బాగున్నారు. నేనైతే చాలా బాగున్నా. ఒక మంచి వీడియోతోటి మీ ముందుకు వచ్చేసాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఈరోజు మన వీడియోలో వచ్చేసి హోటల్ హిల్టన్ డబుల్ ట్రీ బై హిల్టన్ గోవా హోటల్ రివ్యూ అనమాట. రూమ్ కాస్ట్ ఎంత పడ్డది ఏంటి అనేది మన వీడియో లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ అయితే రూమ్ 2 చూసేద్దాం. రూమ్లోకి ఎంటర్ కాగానే ఫస్ట్ లుక్ అయితే చాలా బాగుంది. కాకపోతే లైటింగ్ మాత్రం చాలా డిమ్గా ఉంది. ఆ డిమ్ లైట్లో వీడియో కన్నా కూడా రియల్గా చూస్తే బాగా అనిపిస్తుంది అన్నమాట. ఇంటీరియర్స్ అవన్నీ కొంచెం చాలా బాగా అనిపించినాయి. బట్ వీడియోలో ఏంటంటే మనకి వెళ్తూ ఉంటేనే వీడియో బాగా వస్తుంది. సో వెళ్ళంగానే సైడ్కి మనకి షూ ర్యాక్ ఉంటుంది, ఆ షూ పెట్టేసుకోవచ్చు. అండ్ పక్కనే మనకి కబోర్డ్ ఇస్తారు ఏదైనా ఐటమ్స్ ఉంటే పెట్టుకోవడానికి. అండ్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది. అండ్ పక్కనే మనకి కెటిల్ ఇచ్చేస్తారనమాట. హాట్ వాటర్ తాగే అలవాటు ఉన్న వాళ్ళు కాఫీ టీలు ఏదైనా ఉంటే రెడీమేడ్గా అక్కడే కలుపుకొని కిందాక వెళ్ళకుండా అక్కడే తాగొచ్చు. అండ్ కాంప్లిమెంటరీ వాటర్ బాటిల్స్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ కబోర్డ్లో మనకి హ్యాంగర్స్ ఉంటే బట్టలు ఏమైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. అండ్ సేఫ్ ఉంటుంది. మన జ్యువెలరీ ఏమైనా ఉంటే మనం దాంట్లో పెట్టి లాక్ చేసుకుంటే సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటాయి బయటికి వెళ్ళినప్పుడు. అండ్ మనకి ఒకటి ఐరన్ బాక్స్ కూడా ఇస్తారు. అండ్ ఐరన్ టేబుల్ కూడా ఇస్తారు. మనం ఏమైనా బట్టలు ఐరన్ చేసుకోవాలనుకున్నా కూడా చేసుకోవచ్చు. బేసిక్ ఎమ్యూనిటీస్ అన్నీ ఉన్నట్టే. అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా ఉంది. ఎవరైనా కూల్ వాటర్ తాగే అలవాటు ఉన్న వాళ్ళు, ఇంకేదైనా చాక్లెట్స్ అలా ఏమైనా అనుకున్న వాళ్ళు యూస్ చేసుకోవచ్చు. నార్మల్గా మేము దీంట్లో ఏమీ యూస్ చేయలేదు, మాకు దేనికి అవసరం పడలేదన్నమాట. అండ్ బెడ్ చూడండి చాలా బాగుంది. మాకైతే కంఫర్టబుల్గా 3 మెంబర్స్కి సరిపోయింది. అండ్ ఇది ట్రాన్స్పరెంట్ షవర్ ఏరియా అనమాట. మనకు కావాలనుకుంటే తను షెట్ చేసుకోవచ్చు. కానీ నార్మల్గా అలా చూస్తే చల్లుకు బాగా అనిపిస్తుంది కదా. అండ్ ఇది సీటింగ్ ఏరియా. ఒక సోఫా ఉంటుంది, ఒక టేబుల్ ఉంటుంది. అండ్ ఇక్కడ మన వర్క్ స్పేస్ లాగా ఏదైనా వర్క్ చేసుకోవడానికి అండ్ టేబుల్ అండ్ చైర్ ఇచ్చారు. అండ్ మనకు ఒక యాంటిక్ ఫ్యాన్ కూడా ఉంటుంది, అది వర్క్ చేస్తుంది టేబుల్ ఫ్యాన్. మనము అంటే ఏసీ కన్నా కూడా ఇంకా కావాలి, గాలి తగిలేటట్టు ఉండాలి అనుకుంటారు కదా కొంతమంది. ఏసీ కన్నా కూడా ఫ్యాన్ గాలి ఇష్టపడేటోళ్ళు నాలాంటి వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది ఓపెన్ బాల్కనీ ఏరియా ఫారెస్ట్ వ్యూ తోటి. మనకి ఇక్కడ ఒక సీటింగ్ వచ్చేస్తుంది. కంఫర్టబుల్గా 2-3 పీపుల్ కూర్చొని చిల్ అవుట్ అవ్వచ్చు అక్కడ. అండ్ ఫారెస్ట్ వ్యూ అయితే చాలా సూతింగ్గా ఉంది, ప్రశాంతంగా ఉందన్నమాట. అండ్ ఇక్కడ మనకి బట్టలు ఏదైనా ఆరేసుకోవడానికి కూడా డ్రైయర్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి బాత్రూంలో అయితే నాకు బెస్ట్గా నచ్చింది అయితే మిర్రర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అక్కడ నుంచి నేను ఎన్ని పిక్చర్స్ క్లిక్ చేసుకున్నాను. అండ్ ఇది షవర్ ఏరియా. చెప్పాను కదా పైన అది మనం కిందకి డ్రాగ్ చేసుకుంటే కవర్ అయిపోతుంది అనమాట గ్లాస్. సో దట్ మనం కంఫర్టబుల్గా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అందరూ అన్ని రకాలుగా ఉండరు కాబట్టి వాళ్ళు అన్నీ చూసుకొని ఇస్తారు. అండ్ ఇక్కడ మనకి 2 టవల్స్ ఇస్తారు. అండ్ మనకి షాంపూస్, సోప్స్, డెంటల్ కిట్ అన్నీ వాళ్ళు ఇస్తారు. షవర్ క్యాప్తో సహా ఎవ్రీథింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మనకి. మనం ఏం తీసుకెళ్ళిన అవసరం లేదు. ఇక్కడ మనకి హెయిర్ డ్రైయర్ కూడా ఉంది. అండ్ షేవింగ్కి చిన్న మిర్రర్ కూడా సైడ్కి ఇచ్చారు, మనం డ్రాగ్ చేసుకోవచ్చు దాన్ని. ఓవరాల్గా అయితే నాకు చాలా బాగా నచ్చింది హోటల్. అండ్ కింద మనకి రిసెప్షన్ ఏరియాలో కొన్ని యాంటిక్ పీసెస్ ఉన్నాయి. జస్ట్ ఒక చిన్న క్లిప్ తీసాను అనమాట, మీకు చూపించాలి అనేసి. మీకు ఎలా అనిపించింది హోటల్ కమెంట్ చేయండి. అండ్ ఈ కింద ఇది రెస్టారెంట్ ఏరియా. మేము నైట్ బఫేకి వెళ్ళాము. అది మనకి ఇంక్లూడెడ్ కాదు, ఓన్లీ బ్రేక్ఫాస్టే మనకి ఇస్తారు. ఈ బఫే మనము తీసుకోవాలి. మాకు అరౌండ్ 1400 per person ఏమో తీసుకున్నట్టున్నారు బఫే. మాత్రం బఫేలో హ్యూజ్ స్ప్రెడ్ ఉంది, ఎందుకంటే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ వస్తారు కాబట్టి అందరికీ నచ్చేటట్టు అన్ని ఐటమ్స్ కవర్ అయ్యేటట్టు పెట్టారనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ మాకు తెలీదు అంత కాస్ట్ అనేసి. ఫస్ట్ మీల్ ప్లాన్లో ఇంక్లూడెడ్ అనేసరికి మేమైతే పిచ్చిగా తినేసాం. తర్వాత తెలిసింది 1400 per person చార్జ్ చేశారు అని. కాకపోతే వర్త్ ఎందుకు అంటే ఇక్కడ నార్మల్గా ఒక టీ కాస్ట్ 250 రూపీస్. ఆ లెక్కని చూస్తే మేము తిన్న ఫుడ్కి కాస్ట్ అయితే 1400 ఏంటి 5000 to 6000 per person అయి ఉంటుంది. సో అలా తీసుకోవడమే బెటర్ అనిపించింది మాకు. అండ్ నా ఫేవరెట్ సెక్షన్ వచ్చేసి డెజర్ట్ సెక్షన్. నాలాగే ఎవరికి డెజర్ట్స్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. వచ్చేసి సగ్గుబియ్యం పాయసం అండ్ డబల్ కా మీఠా అనమాట. రెండు అయితే టేస్ట్ సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి, అంత బాగున్నాయి. అండ్ మేము అక్కడ ఉన్నవి ఏమీ మాకు తినాలనిపించలేదు, అందుకే మేము చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం. ఎంతైనా హైదరాబాద్ వాళ్ళం కదా, బిర్యానీ లేకపోతే ముద్ద దిగదు. సో వాళ్ళైతే ప్రిపేర్ చేసి ఇచ్చారు మనకి. అలా అని ఏమన్నారు, మనం ఏదన్నా అడిగితే కూడా వాళ్ళు ప్రిపేర్ చేసి ఇచ్చేస్తారు. సో అది హ్యాపీగా తినేసి డెజర్ట్స్ ఫుల్గా లాగిచ్చేసి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. నెక్స్ట్ డే వచ్చేసి మేము వేరే టూర్కి వెళ్ళాము. నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. రూమ్ ప్రైజెస్ వచ్చేసి ఫస్ట్ డే మాకు 6500 ప్లస్ ట్యాక్సెస్ పడింది. సెకండ్ డే 7500 ప్లస్ ట్యాక్సెస్ పడింది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.